హలో ఫ్రెండ్స్, ఇవాళ మా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చారనమాట. నేను ఇవాళ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ మా ఫ్రెండ్స్కి చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ మేము ఇక్కడ యాదగిరిగుట్టలో దర్శనం చేసుకున్నాను అనమాట. నిన్న నైటే స్వర్ణగిరి దర్శనం చేసుకున్నాము, అక్కడ వీడియో తీయలేదు నేను. ఇప్పుడు ఇక్కడ యాదగిరిగుట్టలో మార్నింగ్ దర్శనం చేసుకున్నాము. ఇగో మీకు చూపిస్తాను, నాకు బంగారు గోపురం అదే అనమాట. రేవంత్ రెడ్డి అప్పుడు వచ్చినప్పుడు బంగారు గోపురం ప్రతిష్ఠించారు కదా, ఇదే ఆ బంగారు గోపురం. దర్శనం అయిపోయిన తర్వాత పులిహోర ప్యాకెట్లు తీసుకొని తిన్నామన్నమాట. మనిషి ఒక పులిహోర ప్యాకెట్ చూశారు కదా మా ఫ్రెండ్స్ వీళ్ళు. ఇప్పుడు అందరూ ఎక్కువగా తర్వాత ఫోటోలు దిగామన్నమాట. ఈ పోజులు ఇచ్చారు మా ఫ్రెండ్స్ ఇద్దరు. తర్వాత అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాము సైడ్కి, మంచి వ్యూ ఉండేటట్టు. అక్కడ కెమెరా మా వాళ్ళు తేలేదన్నమాట, నా ఒకటే ఫోన్ తెచ్చిన కెమెరా, అందుకనే క్లారిటీగా రాదు. ఇది సురేంద్రపూర్ దగ్గర ఫోటో దిగామన్నమాట. మళ్ళీ లోపలికి ఏం వెళ్ళలేదు, బయటికి. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి నాగిరెడ్డిపల్లికి బయలుదేరామన్నమాట. నాగిరెడ్డిపల్లిలో ఏముందంటే రమణేశ్వరం అని ఒక రమణ మహర్షి కట్టించిన పెద్ద టెంపుల్ ఉందన్నమాట. అది అక్కడికి వచ్చేసినాము. జర్నీ ఒక 15 మినిట్స్ ఉంటుంది అనమాట. జస్ట్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ వెళ్ళిపోవచ్చు యాదగిరిగుట్ట నుంచి ఈజీగా. మేము కార్లో ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం నాగిరెడ్డిపల్లికి. ఇక్కడ గేట్ వేశారు, ఇక్కడనే టోకెన్ తీసుకోవాలంట. పర్ మెంబర్కి 100 రూపీస్ అనమాట ఒకరికి. అయితే లోపల కార్ దగ్గర కార్ పార్కింగ్ చేసేసి ఛాయ్ తీసుకున్నాం అనమాట. సింపుల్గా కబుర్లు చెప్పుకుంటూ ఛాయ్ తాగామన్నమాట. దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళిపోకుండా జర్సేపు ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఒక ½ అన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసి దర్శనానికి బయలుదేరామన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటిదంటే నాగిరెడ్డిపల్లి రమణేశ్వరంలో బంగారు శివలింగం ఉందన్నమాట. బంగారు శివలింగంతో పాటు 1000 లింగాలను ప్రతిష్ఠించాడనమాట. అలాగే చాలా శ్రీచక్రాలు, ఇంకా అన్ని టెంపుల్స్ అన్నీ ఇందులో కట్టాడనమాట ఈ రమణ మహర్షి అతను. నాకు అంతా బాగానే అనిపించింది, కానీ ఇతని ఫోటో మొత్తం అన్నిటి దగ్గర పెట్టడం అనేది నచ్చలేదు. ఎందుకంటే ప్రతి దగ్గర ఇతని ఫోటోనే పెట్టాడు. అంటే ఇది ఇట్లా కట్టిండు అనమాట. ఇట్లా ప్రతి కంపార్ట్మెంట్ దగ్గర అక్కడ ఎన్ని శివలింగాలు ఉన్నాయి, ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయని బయట బోర్డు ద్వారా క్లియర్గా మెన్షన్ చేశాడు. చూడగా మా ఫ్రెండ్స్ ముచ్చట పెట్టుకుంటూ వెళ్ళిపోతే నేను యూట్యూబ్ కోసం వీడియో తీసుకుంటూ మెల్లగా వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట. ఇగో 93 శివలింగాలు, 63 శ్రీచక్రాలు ఉన్నాయన్నమాట. శ్రీచక్రాలు అంటే ఏంటిదంటే పార్వతీదేవి అమ్మవారి ప్రతిరూపం అంట శ్రీచక్రము. శివలింగం ఏమో శివుడి ప్రతిరూపము. మీరు ఇట్లా చూడండి, ఇదంతా డిఫరెంట్ గ్రానైట్స్తో శివలింగాలన్నీ కట్టారు. చాలా అద్భుతంగా ఉందన్నమాట ప్లేస్ మాత్రము. మా ఫ్రెండ్స్ నన్ను ట్రై చేస్తే నేనే అతన్ని కనపడలేదు. గట్టే అయ్యిండు బాక్ల సైంటిస్ట్. ప్రతి ఒక్కదాన్ని మీరు ఏది చూసినా నమ్మొద్దు, మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇదే ఉదాహరణ, మీరు ఇట్లా బాక్స్ సైంటిస్ట్ అవుతారు అంతే కదా. బాక్స్ సైంటిస్ట్ కావాలంటే ఏది చూసినా కనపడదు. ఇక్కడ ట్రాన్స్పరెంట్ శివలింగం ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉందన్నమాట ఈ ట్రాన్స్పరెంట్ శివలింగం. చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు. ఇది అయిపోగానే మనకు అసలైనది బంగారు శివలింగం ఇక్కడే ఉందన్నమాట. ఈ బంగారు శివలింగంకి మనం అభిషేకం చేయాలంటే 500 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుంటే మనల్ని దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయనిస్తారనమాట. అభిషేకంలో ఏముంటాయంటే పాలు, పెరుగు, నెయ్యి అవన్నీ పోయాలన్నమాట. తర్వాత ఒక ఫోటో దిగాను అనమాట. నాకు ఫోటోలు అస్సలు దిగడమే రాదు, కానీ దిగాలి కాబట్టి ఏదో మెమరీ కోసం దిగుతుంటా అన్నమాట, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి. తర్వాత ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఈ తడకలతో మాత్రం చాలా దూరం లైన్ కోసం చాలా అద్భుతంగా నేశారు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదు. అమ్మవారి విగ్రహం అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రతి చోట మ్యాక్సిమం సాయిబాబా విగ్రహం గిట్ట పెట్టారు. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇది 20-30 ఏకర్స్లో ఇది ఉంది కాబట్టి రమణేశ్వరి ఈ వెహికల్ సీట్లు ఉన్నాయన్నమాట. మనం టికెట్ తీసుకుంటే మనకు ఆ వెహికల్స్లో ఇవన్నీ ప్లేసెస్ చూపిస్తారనమాట. ఇక్కడ ఇది శ్రీచక్రం అన్నమాట. శ్రీచక్రం అంటే అమ్మవారి ప్రతిరూపము. ఇక్కడ 3 రౌండ్స్ వేస్తే
అనుకున్నది జరుగుతుంది. అంటే మా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి 3 ప్రదక్షిణాలు చేశాము. ఇగో ఇవన్నీ శ్రీచక్రాలే ఉన్నాయన్నమాట. ఇగో చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. నా వీడియో మాత్రం తీయలేదు అనమాట. నా వీడియో తీయమని మా ఫ్రెండ్స్కి ఇస్తే నా వీడియో తీయలేదు, వాళ్ళ వీడియోస్ మాత్రం నేను తీశాను. అలాగే ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట చూసుకుంటూ. ఇది మాత్రం దగ్గరలోనే ఉంటుందన్నమాట. భువనగిరి హైవేకి జస్ట్ 7 కిలోమీటర్స్ అనమాట. భువనగిరి హైవే అంటే హైదరాబాద్ వరంగల్ హైవేకి అనమాట. ఇంకా టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా చాలా కడుతున్నారు ఇక్కడ శివలింగము అద్భుతంగా ఉందన్నమాట. శివలింగం మీద ఇవి శివుని విగ్రహాలు అద్భుతంగా చెక్కారు. ఇక్కడ ఇట్లా డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ జర 10-15 మినిట్స్ మేము రిలాక్స్ అయ్యామన్నమాట. అవన్నీ చూసుకుంటూ మైమర్చిపోయాము, అంత అద్భుతంగా ఉంది. ఇంకా ఇటు అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇక్కడ సైడ్ మొత్తము. ఎందుకంటే ఇంకా డెవలప్ కావాలని ఇంకా చేస్తున్నారు అనమాట. నేను అక్కడ కనుక్కుంటే ఏంటంటే 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠించాలని రమణ మహర్షి గారు అనుకుంటున్నారంట. అందుకే ఇక్కడ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇదంతా తిరగడానికి మాకు ఎగ్జాక్ట్గా 1 అవర్ పట్టింది. 1 అవర్ తర్వాత నేను మా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిపోయామన్నమాట. వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోయారు, నేను ఇంటికి వచ్చేసాను. బాయ్ ఫ్రెండ్స్.